హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి టాపిక్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికెట్లు అనేటివి రిలీజ్ అయ్యి ఉన్నాయి. ఇవి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర ఉన్నాయన్నమాట. వారి యొక్క లాగిన్‌లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి ఎవరికి విడుదల చేశారు అనేది ఈ వీడియోలో చెప్తాను. అలానే ముఖ్యంగా మీరు కొత్తగా సదరం సర్టిఫికెట్‌లకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడు మనకు స్లాట్స్ అనేటివి రావచ్చు అనే వివరాలు కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఈ సదరం సర్టిఫికేట్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే తెలియజేస్తాననమాట. అలానే ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఈ వీడియోని హైప్ చేయాలనుకుంటే మీరు హైప్ చేయవచ్చు. నలుగురికి ఉపయోగపడే విధంగా యూట్యూబ్ ద్వారా కూడా రీచ్ అవుతుంది. హైప్ చేయాలంటే వీడియోని లైక్ చేయాలి. లైక్ చేసిన వెంటనే కూడా కామెంట్ సెక్షన్‌లో హైప్ పాయింట్స్ అనేటివి అడుగుతుంది. తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే. ఓకేనా? ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. అయితే ఈ యొక్క కొత్త సదరం సర్టిఫికేట్‌లు వచ్చాయని మీకెలా తెలుసు అని చెప్పి మీరు అడుగుతారనమాట. సో దీనికి సంబంధించి మన యొక్క సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్‌లో వచ్చినటువంటి ఆప్షన్స్ అయితే ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి చూడవచ్చనమాట. సదరం సర్వీసెస్‌లో ఇవన్నీ కూడా ఏ లాగిన్‌లో ఉంటాయంటే, ఈ యొక్క ఏపీ సేవా పోర్టల్ లాగిన్‌లో అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు సదరం సర్వీసెస్ సంబంధించి డౌన్‌లోడ్ ఆఫ్ సదరం రీఅసెస్‌మెంట్ సర్టిఫికేట్ అని చూపించడం జరిగింది. అదేవిధంగా సర్టిఫికేట్ జనరేట్ అయ్యి ఉంటుంది గదా! సో, దాన్ని ప్రింటౌట్ తీసుకోని చెప్పి ఇక్కడ మనకు సర్టిఫికేట్ మరియు కార్డ్ గూడా ప్రింటౌట్ అయితే తీసుకోమని చెప్పి ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేటివి వాళ్ళకి రావడం జరిగిందనమాట. సో, కాబట్టి మీరు పెన్షన్‌కి సంబంధించి రీఅసెస్‌మెంట్‌కి అంటే పరిశీలనకు సంబంధించి అంటే గతంలో జరిగాయి గదా! వెరిఫికేషన్‌లు. ఈ వెరిఫికేషన్ జరిగినటువంటి సమయంలో మీరు గూడా పార్టిసిపేట్ అయ్యి ఉంటే ఓకేనా? సో, మీకు కొత్తగా కార్డ్ గనక ఇష్యూర్ అయ్యుంటే ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. మీ పేరు గూడా రావడం జరుగుతుందనమాట. అలానే ఎవరికి ఈ సర్టిఫికేట్‌లు కొత్తగా రావడం జరిగిందంటే, ఈ యొక్క పెన్షన్ పరిశీలనకు సంబంధించి లేదా సదరం సర్టిఫికేట్‌లు కొత్తగా ఎవరైతే కావాలని చెప్పి స్లాట్స్ బుక్ చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి అయితే పేర్లనేటివి రావడం జరిగిందనమాట. సో, అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క కార్డులు వస్తాయి. అదేవిధంగా సర్టిఫికేట్ గూడా డౌన్‌లోడ్ అయితే అవుతుందండి. సో, అయితే ఇక్కడ పర్సెంటేజ్ అనేది చేంజ్ చేసుకున్నటువంటి వాళ్ళ పేర్లు గూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలానే పాత సదరం సర్టిఫికేట్‌లు మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కొత్త కార్డులు, కొత్త సర్టిఫికేట్‌లు గూడా రావడం జరుగుతుంది. అలానే గతంలో ఎవరైతే ఈ యొక్క సదరం సర్టిఫికేట్‌ల కొరకు దరఖాస్తులు చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి పేర్లు గూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. సో, కాబట్టి మీరు కొత్త సదరం సర్టిఫికేట్‌కి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ముందుగా ఈ సదరం వెబ్ పేజ్‌లో అయితే చెక్ జేసుకోండి. మీకు కార్డ్ గనక ఇష్యూ అయినట్లు ఇక్కడ మనకు చూపించినట్లయితే మీరు డైరెక్ట్‌గా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ గారి ఏపీ సేవా పోర్టల్ లాగిన్ ద్వారా అయితే వాళ్ళు డౌన్‌లోడ్ జేసి మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. ఎలాంటి చార్జెస్ అనేటివి లేకుండా ఉచితంగా మీరు ఈ సర్టిఫికేట్ అండ్ కార్డ్ గూడా పొందవచ్చండి. సో, కాబట్టి నేను చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ జెన్యూనా కాదా అనేది ప్రూఫ్స్‌తో సహా అయితే నేను మీకు ఇక్కడ షేర్ చేయడం జరిగిందనమాట. ఒకసారి వెళ్లి కనుక్కోండి. ఖచ్చితంగా వాళ్ళు సమాధానం అయితే మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. కొత్త సదరం సర్టిఫికేట్‌లు మాత్రము జారీ అయితే అయ్యాయి. ఎవరికి ఏంటనేది మీరిప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ జాగ్రత్తగా వినండి. ఇది కొత్తగా ఎవరైతే సదరం సర్టిఫికేట్‌లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి సంబంధించి ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో, ఇక్కడ సదరం సర్టిఫికేట్‌లు ఎవరికిస్తారంటే దివ్యాంగులు, వికలాంగులకైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ సదరం సర్టిఫికేట్‌లనేటివి. సో, వీటి కొరకు ప్రెజెంట్ మీరు ఎలా అప్లై చేయాలంటే, మీరు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేయవచ్చు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా, డీఏ యొక్క లాగిన్ ద్వారా అంటే డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్ ద్వారా అయితే ఏపీ సేవా పోర్టల్ ద్వారా అయితే సర్టిఫికేట్‌కి దరఖాస్తులైతే చేయవచ్చు. సో, దరఖాస్తు చేయాలంటే సింపుల్‌గా మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా అప్లికేషన్ ఫార్మ్ ఉంటే సరిపోతుంది. ఫోటో అనేది ఉండాలి. మొబైల్ నంబర్ ఉంటే సరిపోతుంది. ఈ 4 ఉంటే చాలన్నమాట మీకు. సో, మీరు డైరెక్ట్‌గా అప్లై అయితే చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, మీకు ఒక సదరం స్లాట్ అనేది బుక్ అవుతుంది. ఈ స్లాట్స్ ఓపెన్ అయినప్పుడే మీరు దరఖాస్తులనేటివి చేయాలి. సో, ముందు చేసేదానికి కుదరదు. ప్రెజెంట్ ఇప్పుడు స్లాట్స్ అనేటివి ఉన్నాయంటే, ప్రెజెంట్ అయితే లేవు. సెప్టెంబర్ నెల వరకు స్లాట్స్ అనేటివి బుక్ అయ్యాయి. సెప్టెంబర్ నెల తర్వాత అంటే అక్టోబర్ నెలలో స్లాట్స్ బుక్ చేసుకునేదానికి అవకాశం ఇస్తారు. కేవలం 2 రోజుల్లో స్లాట్స్ అనేటివి బుక్ చేసుకునేదానికి 3 నెలలుగా ఇస్తారనమాట. అంటే అక్టోబర్ నెలలో బుక్ చేసుకునేదానికి అవకాశం ఇచ్చి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు స్లాట్స్ అనేటివి ఓపెన్ చేస్తారనమాట. ఈ స్లాట్స్ అంటే ఏంటంటే, మీరు మీ యొక్క అంగవైకల్యం లేదా వికలాంగత్వాన్ని నిరూపించుకునేదానికి పరీక్షలు చేయించుకోవడం అనమాట. సో, ఈ యొక్క స్లాట్స్ అంటే.
సో ఇవన్నీ ఎక్కడ కూడా చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే స్లాట్స్ అనేటివి మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. అక్కడికి వెళ్ళి మీకు డేట్ అనేది వస్తుంది. ఆ డేట్లోనే వెళ్ళి మీరు ఈ యొక్క పరీక్షలన్నీ కూడా చేయించుకుంటే మీకు సదరం సర్టిఫికేట్ ఇవ్వాలా లేదా అనేది డాక్టర్లు గాళ్ళు నిర్ణయించి సో మీకు సదరం సర్టిఫికేట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఈ సదరం సర్టిఫికేట్ కూడా ఎలా అలాట్ చేస్తారు? డైరెక్ట్‌గా మీ యొక్క సచివాలయంకే ఇప్పుడు రీఅసెస్మెంట్‌లో ఎలా అయితే సర్టిఫికేట్‌లు అదేవిధంగా కార్డులు ఏ విధంగా వచ్చాయో సేమ్ అదే విధంగా మీకు కార్డులనేటివి రావడం జరుగుతుంది. సో, కాబట్టి మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైతే వికలాంగత్వం అదే విధంగా ఈ యొక్క దివ్యాంగులకైతే ఉన్నారో వారింకా కూడా సదరం సర్టిఫికేట్ గనుక పొందకుండా ఉండినట్లయితే వాళ్ళు ఈ పద్ధతిలో అయితే మీరు దరఖాస్తులనేటివి చేసుకోవాలి. సో, కాబట్టి ఈ విధంగా సదరం సర్టిఫికేట్‌కి సంబంధించి ప్రెజెంట్ నేను మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది అందించానని అనుకుంటున్నాను. మీకు ఈ సమాచారం గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ అనేది అవైలబుల్‌లో అయితే ఉందన్నమాట. సో, దాని మీద క్లిక్ చేయండి. మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లోకి అయితే వెళ్ళిపోతారు. ఓకేనా? సో, ఇక్కడి వరకు క్లియర్. సదరం సర్టిఫికేట్‌లు, సదరం కార్డ్‌లు, అదే యూడీఐడీ కార్డ్‌లు వీటి గురించి అన్నిటి గురించి కూడా మనం తెలుసుకున్నాము. నెక్స్టు పెన్షన్స్. సో, ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది కార్డ్ అనేది వచ్చేసింది. సో, పెన్షన్స్‌కి ఎప్పుడు అవకాశం అనేది ఉంటుంది. కొత్తగా మేము పెన్షన్‌లకి అప్లై చేసుకోవాలనుకుంటున్నాం. ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూ. 6,000 పెన్షన్ అనేది దివ్యాంగులకు, వికలాంగులకైతే ఇవ్వడం జరుగుతుందనమాట. సో, కాబట్టి మాకు ఎప్పుడు పెన్షన్స్‌కి అవకాశం ఉంటుంది దరఖాస్తులు చేసుకునే దానికి అని చెప్పి కొంతమంది క్వెషన్ చేయవచ్చు. వాళ్ళకి నేనిచ్చే సమాధానం ఏంటంటే, ప్రస్తుతము కొత్త పెన్షన్‌లకు సంబంధించి ప్రభుత్వము ఎలాంటి సమాచారం కూడా ఇంతవరకు అందించలేదండి. ఒకవేళ ఏదైనా సమాచారం గనక వచ్చినట్లయితే నేను తెలియజేస్తాను. అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మరియు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే తెలియచేయడం జరుగుతుంది. సో, మీరు కొత్తగా గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి చిన్న పథకానికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు వీడియోస్ రూపంలో అందుతాయన్నమాట. సో, కాబట్టి దివ్యాంగులు, వికలాంగులు మీరందరూ కూడా ప్రస్తుతం సదరం సర్టిఫికేట్‌లు అనేటివి తెచ్చుకోండి. అలానే మీకు ప్రభుత్వం నుంచి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. పెన్షన్ ఒకటే కాదు. మీకు మోటార్ సైకిల్స్, అదేవిధంగా వీల్ చైర్స్, అదేవిధంగా మీకు స్ట్రక్చర్స్ అంటే ఇవి ఇట్లా పట్టుకొని నడుస్తారు గదా! సో, 2 కాళ్ళు లేనటువంటి వాళ్ళు పట్టుకొని చేతి కర్రల్లాగా ఉంటాయి గదా! అవి కూడా ఇస్తారనమాట ఫ్రీగా. అదేవిధంగా మొబైల్స్ గూడా ఇస్తారు. సో, అదేవిధంగా ల్యాప్‌టాప్స్ గూడా ఇస్తారు. అదేవిధంగా మీకు కొన్ని విద్యా సంస్థల్లో ఈ యొక్క ఫీజు పేమెంట్స్ గూడా జరుగుతాయి. ఇలా చాలా బెనిఫిట్స్ గూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి గూడా నేను ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో, రీసెంట్‌గా గనక చూసుకున్నట్లయితే ఫ్రీ మోటార్ సైకిల్స్ అంటే ఫ్రీ ఎయిడ్స్ అనేటివి ఇస్తారనమాట. అంటే పరికరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. హియరింగ్ ఎయిడ్స్ అదేవిధంగా వాకింగ్‌కి సంబంధించినటివి ఇవన్నీ కూడా ఇస్తామని చెప్తుందనమాట గవర్నమెంటు. సో, వాటి గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి వచ్చేటువంటి ప్రతి చిన్న సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.